నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 16 సమస్యలు డిమాండ్స్ పెట్టి అలా కార్పొరేషన్ కదిలి రావడం జరిగింది. మేము ఎప్పుడు కూడా BLTU తర్వాత డ్రైవర్స్ అసోసియేషన్ మరి ఎప్పుడు కూడా ఏంటంటే మెమోరాండాలు ఇస్తున్నాం, లేబర్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం, కలెక్టర్ గారికి ఇస్తున్నాం, కమిషనర్ గారికి ఇస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా ఈ 2 సంవత్సరాలుగా ఒక్క సమస్య పరిష్కరించట్లేదు కాబట్టి ఇవాళ సమ్మె నోటీస్ ఇస్తున్నాం. వాస్తవానికి వర్షాకాలం పోయింది, 2 సంవత్సరాల నుంచి కార్మికులు వర్షంలో తడుస్తూ మరి విధులు నిర్వహించారు. చాలా పెద్ద అన్యాయం. ఎందుకంటే గతంలో మున్సిపల్ కార్పొరేషను ఎప్పుడు కూడా మేము మే నెలలో దరఖాస్తు ఇస్తే మరి జూన్లో అందరికీ మరి రెయిన్ కోట్స్ ఇచ్చేవాళ్ళు, రెయిన్ కోట్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఇవాళ యూనిఫామ్స్ కార్మికులకి యూనిఫామ్స్ ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ చెమటలో వర్షంలో ఎండలో తడిసే కార్మికులకు యూనిఫామ్స్ ఇవ్వలేదు కాబట్టి యూనిఫామ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది ఐడెంటిటీ కార్డులు. గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ రాగానే మరి 11/23/2024 నాడు అంటే గవర్నమెంట్ వచ్చిన 2-3 రోజులలోనే ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఆ సర్క్యులర్ ఏంటంటే మున్సిపాలిటీలో పనిచేసే అన్ని రకాల కార్మికులకి వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ డిస్ప్లే చేసే విధంగా వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని చెప్పారు. కానీ ఇవాళ మనం అడుగుతూ ఉంటే ఇవాళ ఐడెంటిటీ కార్డులు ఇవ్వట్లేదు. ఇదే విధంగా ఇవాళ PF, ESI ఇన్సూరెన్స్ కార్మికులు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి రావట్లేదు. ఇంతకంటే అన్యాయం ఇంకేముండదు. రెండవది మహిళా కార్మికులు ఇక్కడ నుంచి మరి 10 కిలోమీటర్లు పోయినా వాళ్ళకు దగ్గర ప్రాంతంలోకి మరి ట్రాన్స్ఫర్ చేయమంటే అది కూడా చేస్తలేరు. కాబట్టి కొంతమంది అనారోగ్యంతో గురైతే ఆ అనారోగ్యంతో గురయ్యే కార్మికులకి మరి ఆబ్సెంట్ పేరుతో విపరీతంగా ఇబ్బందులకు పాలు చేస్తున్నటువంటి డిప్యూటీ కమిషనర్ని తక్షణమే తన విధుల నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా ఆయన కార్మికుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించాడు. ఇవన్నీ పరిష్కరించకపోతే మరి నవంబర్ 10 నుంచి కార్మికులు మొత్తం సమ్మెలోకి వెళ్తారని చెప్పేసి, మొత్తం పనులు బంద్ ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ ఈ సందర్భంగా బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తెలియజేస్తా ఉంది.